హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లావణ్య. ఈరోజు మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం సాగర్ నగర్ దగ్గర ఉన్న బాబాగారు టెంపుల్ అయితే ఉన్నాము. సో బాబాగారు టెంపుల్ విశిష్టత ఏంటి, చరిత్ర ఏంటి అన్నది లోపల ఆలయంలో ఉన్న పురోహితులు కానీ కమిటీ మెంబర్స్ గారి అడిగి తెలుసుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్కి ఈ సాయిబాబా ఆలయంలో కూడా ప్రతిరోజు విశేష కార్యక్రమాలు, అలాగే సాయినాథుని యొక్క అభిషేకార్చనలన్నీ కూడా జరుగుతాయి. ఈ యొక్క దేవాలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కూడా ఈ నెల 25వ తారీఖు వార్షికోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. అలాగే ఈ బాబా ఆలయ ప్రాంగణంలో ప్రతి లక్షవారం కూడా విశేష అన్నదాన కార్యక్రమం, అలాగే 200 నుంచి 250 మందికి ప్రతి లక్షవారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి బాబాగారి ఆలయంలో, అలాగే సుబ్రహ్మణ్య స్వామి శివాలయం, రామాలయం, ఆంజనేయ స్వామి కోవిల్లో కూడా వారాల మట్టుకి ప్రతి వారం కూడా విశేష పూజాది కార్యక్రమాలు, అలాగే విశేషమైన కార్యక్రమాలప్పుడు శివరాత్రి, శ్రీరామ కళ్యాణం, అలాగే గురు పౌర్ణమి, బాబా వార్షికోత్సవం ఇలాంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. సాగర్ నగరు జనాలే కాక చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలందరూ కూడా వచ్చి ఈ ప్రాముఖ్యమైనటువంటి దేవాలయాలన్నింటినీ కూడా సందర్శనం చేయడం జరుగుతుంది. ఈ బాబా కోవిల నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు అవుతున్నది. అలాగే శివాలయం జరిగి 30 సంవత్సరాలు అవుతున్నది. ప్రతి దేవాలయం కూడా విశేష చరిత్ర కలిగి ఒక్కో దేవాలయం కూడా 25 సంవత్సరాల పైమాటే నిర్మాణం జరిగి, అలాగే భక్తుల చేత విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ప్రతి దేవాలయానికి కూడా ప్రధానార్చకుడు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి కమిటీ అంతా కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు, పూజలు అన్నీ కూడా నిర్వర్తించి భక్తులకు ప్రతినిత్యం కూడా తీర్థప్రసాద వితరణ, అలాగే అన్నదాన కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది.